ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. హాయ్, Sundara Rami Reddy ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలా మంది ఎంక్వైరీ చేస్తుంటారండి, పిఎంఎస్ సర్వీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, మాకు స్టాక్ మార్కెట్ గురించి ఏమి తెలియదండి, బట్ ఇంట్రెస్ట్ ఉంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది పిఎంఎస్, కొన్ని నేమ్స్ సజెస్ట్ చేయండి అని అడుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళు ఎందుకు ఇష్టపడతలేదు మనకు తెలియదండి. బహుశా పిఎంఎస్ అయితే పర్సనల్ కేర్ తీసుకుంటారు అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. మీరు ఫోన్ చేసినా వాళ్ళు పిక్ చేస్తారు, ఆన్సరబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. బట్ మన హిస్టారికల్ డేటా కనుక చెక్ చేసుకుంటే అండ్ పిఎంఎస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ పర్టికులర్గా ఇక్కడ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి పిఎంఎస్ సర్వీస్ వాళ్ళు మార్కెట్ క్యాపిటలైజేషన్ కాన్సెప్ట్ లేదు వాళ్ళ దగ్గర. అంటే టాప్ 100ని లార్జ్ క్యాప్ అంటారని, తర్వాత నెక్స్ట్ ఉన్న 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారని, ఆ తర్వాత ఉన్న 250 కంపెనీస్ స్మాల్ క్యాప్ అంటారని, ఇలాంటి క్లాసిఫికేషన్ వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళు ఎలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవచ్చు, ఓకే, మ్యూచువల్ పిఎంఎస్ సర్వీస్ వాళ్ళు. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్ క్లాసిఫికేషన్ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్ లాగా వాళ్ళు టాప్ 100ని లార్జ్ క్యాప్లా ఫీల్ అవ్వరు అనమాట. అందుకని వాళ్ళు ఆ ఫ్రీడమ్ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ వర్టికల్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. ఓకే, రెండోది పిఎంఎస్ సర్వీస్ వాళ్ళు ఫ్రీక్వెన్సీగా బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్రీక్వెన్సీగా బై అండ్ సెల్ చేయడం వల్ల మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందుకని అవన్నీ కూడా ఇన్వెస్టే బేర్ చేయాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏ ఇయర్కి ఆ ఇయరే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్వెస్టే భరించాలి ఏ ఇయర్కి ఆ ఇయర్. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎన్ని మాటలు అమ్మినా సరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనకు సంబంధం లేదు. మనం అమ్మినప్పుడు మాత్రమే మనం కడతాం, వాళ్ళు అమ్మితే మనం కట్టే పని లేదు. కాబట్టి ట్యాక్స్ పరంగా మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ అనమాట. అది ఈజీగా నీకు ఒక 5% నుంచి 10% తేడా వస్తుంది పిఎంఎస్ సర్వీస్కను అండ్ మ్యూచువల్ ఫండ్స్కి. ఈ ట్యాక్స్ మనం వెంటనే క్లోజ్ చేయకుండా లాంగ్ టర్మ్ కనుక ఉంచుకుంటే కనుక. ఓకే, అండ్ మూడోది పిఎంఎస్ సర్వీసు ఎక్స్పెన్సివ్. వాళ్ళు ఎక్స్పెన్సివ్ రేషియో 2% దాకా తీసుకుంటారు, ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది 10 to 20% తీసుకుంటారు, డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్ యొక్క రిప్యుటేషన్ బేస్గా తీసుకొని. ఓకే, అసలు హిస్టారికల్ డేటా చెక్ చేసుకుంటే పిఎంఎస్ సర్వీసులు ఎన్ని బీట్ చేసిన మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఆ కేటగిరీ బేస్గా తీసుకుంటే అండ్ లాంగ్ టర్మ్లో ఎలా ఉంది, షార్ట్ టర్మ్ ఎలా ఉందో చూద్దామండి. షార్ట్ టర్మ్లో అయితే పర్వాలేదండి, పిఎంఎస్ సర్వీస్ ఎంతో కొంత ఒక కనీసం 50% అయినా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ బీట్ చేస్తున్నాయి. బట్ ఎక్కువ టైం ఇచ్చేసరికి ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతున్నాయి. అందుకని మీరు కనుక పిఎంఎస్ సర్వీస్ దగ్గర మోర్ దెన్ 5 years 10 years ఉండాలి అనుకుంటే కనుక బెటర్ టు కమ్ టు ద మ్యూచువల్ ఫండ్స్ అనమాట. లేదా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొంచెం ఎడ్జ్ తీసుకుందాము అనుకుంటే కనుక మీరు మేబీ కన్సిడర్ చేయొచ్చు పిఎంఎస్ సర్వీస్ని. ఇప్పుడు మనం మల్టీ క్యాప్ పిఎంఎస్ సర్వీస్ని కంపేర్ చేద్దామండి. ఇక్కడ డేటా సైజ్ మనం తీసుకుంది 180 కంపెనీస్ అండి పిఎంఎస్ సర్వీస్ని. ఈ 180 పిఎంఎస్ సర్వీస్ చూసుకుంటే అండ్ ఈ 180లో మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేస్తుంది కేవలం 100 మాత్రమే బీట్ చేస్తుంది మల్టీ క్యాప్ పిఎంఎస్ సర్వీస్. అంటే 56% పిఎంఎస్ సర్వీస్ మాత్రమే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ బీట్ చేస్తున్నాయి. అది 1 year పాయింట్ ఆఫ్ చూసుకుంటే. అదే మనం 2 years చూసామనుకోండి, మనం 158 పిఎంఎస్ సర్వీస్ని మనం కంపేర్ చేస్తే 74 బీట్ చేస్తున్నాయి. అంటే 47% ఇంకా డ్రాప్ అవుతుంది అది. అదే నువ్వు 5 years డేటా చూసారనుకోండి అండ్ కేవలం 35% మాత్రమే బీట్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ని పిఎంఎస్ సర్వీస్. ఓకే, అంటే మన డేటా సైజ్ తీసుకుంది 85 పిఎంఎస్ సర్వీసులు అండి. వాటితో కంపేర్ చేసినప్పుడు 31 మాత్రమే మ్యూచువల్ ఫండ్ మల్టీ క్యాప్ని బీట్ చేస్తున్నాయి. అంటే నీకు మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కనుక తీసుకుంటే మోర్ దెన్ 5 years కనుక్కుంటే మీరు మ్యూచువల్ ఫండ్ని బీట్ చేసే ఛాన్స్ జస్ట్ 32% ఉంది. ఓకే, కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంటే పిఎంఎస్ అంత వర్తం కాదు, మ్యూచువల్ ఫండే వర్త్ అనమాట. రెండోది గుర్తుపెట్టుకోండి, ఫండ్ మేనేజర్ పర్సనల్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు మూమెంటం అయి ఉండొచ్చు, గ్రోత్ అయి ఉండొచ్చు, లేకపోతే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, రకరకాల ట్రేడింగ్ స్టైల్స్ ఉంటుంది, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఉంటాయి. వాడి పర్సనల్ స్టైల్స్ సూట్ అయినట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మనకి అది సూట్ కాలేదనుకోండి, మనం దూరంగా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయలేము. అందుకని మీరు 50 లక్షలు తీసుకెళ్ళి ఒకే ఫండ్లో పెట్టారు అంటే ఆ ఫండ్ మేనేజర్ యొక్క వర్కింగ్ స్టైల్, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఉందో అది మన ఫండ్ మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్. రెండోది స్మాల్ క్యాప్లో మనం చూసాం అనుకోండి, అన్నిటికన్నా వరస్ట్ అంటే స్మాల్ క్యాప్ అండి. మన డేటా సైజ్ తీసుకుంది 48 తీసుకుంటే 1 year పాయింట్ ఆఫ్లో మాత్రం 31 బీట్ చేస్తున్నాయి. అంటే డేటా సైజ్ బాగుంది. 65% పిఎంఎస్ సర్వీస్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ని బీట్ చేస్తున్నాయి. కానీ మోర్ దెన్ 5 years డేటా కనుక మనం చూసినప్పుడు కేవలం 26 పిఎంఎస్ సర్వీసు స్మాల్ క్యాప్లో ఆపరేట్ చేసేవి 7 మాత్రం బీట్ చేస్తున్నాయి. జస్ట్ 7 బీట్ చేస్తున్నాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అంటే 26% ఎడ్జ్ ఉంది వీళ్ళకి. అదే మనం మిడ్ క్యాప్ చూసామనుకోండి, 1 year పాయింట్ ఆఫ్లో చూస్తే మన డేటా సైజ్ 21 పిఎంఎస్ సర్వీస్ తీసుకున్నామండి, 11 మాత్రమే బీట్ చేసినాయి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ని. అంటే ఆల్మోస్ట్ 52% బీట్ చేసినాయి. అగైన్ లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, మీకు
మోర్ దెన్ 5 years 53% బీట్ చేస్తున్నాయి. మొత్తానికైతే మనం ఈ డేటా ప్రకారం ఏంటంటే లార్జ్ అండ్ స్మాల్ క్యాప్లో పెద్ద ఎడ్జ్ ఏం లేదు, ఒక మిడ్ క్యాప్లో మాత్రం కొంచెం క్వాలిటీ చూపిస్తున్నారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇది వాళ్ళు వెబ్సైట్లో చూపించేది మన రియల్ రిటర్న్స్కి తేడా ఉంటుంది ఈజీగా. ప్లస్ మనం ట్యాక్సేషను వాళ్ళ ఎక్స్పెన్సివ్ 2% ఫీజు ఇవి ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ అవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంకా తగ్గిపోవచ్చు మీ రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇవేం లేదు, 0.5% చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాయి 0.5% మీరు రెగ్యులర్గా తీసుకుంటే. ఓకే, అండ్ ట్యాక్స్ మనకి కట్టే పని లేదు, మనం అమ్మేంత వరకు కూడా 0 ట్యాక్స్, మనకి అమ్మినప్పుడే మాత్రమే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కడతాం అంతే. బట్ పిఎంఎస్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ట్యాక్సేషన్. అది వాళ్ళు అమ్మే ప్రతి షార్ట్ టర్మ్ ట్రేడ్కి మనం షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ ఏ ఇయర్ కట్టాలి, అండ్ లాంగ్ టర్మ్ కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసుకోవాలి. సో ఎలాంటి ఎడ్జ్ లేదు పిఎంఎస్ సర్వీస్కి, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ. అండ్ మోరెవర్ సెలబ్రిటీ పిఎంఎస్ సర్వీస్ అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్ షేరింగ్ కూడా తీసుకుంటారు 10 to 20%. కాబట్టి నెక్స్ట్ మీరు పిఎంఎస్ సర్వీస్కి వెళ్తుంటే మీ దగ్గర 4 కోట్లు 5 కోట్లు ఉంటే ఒక 50 లక్షలు పిఎంఎస్లో పెట్టాలని అర్థం ఉంది, కానీ మీ దగ్గర కేవలం 50 లక్షలు ఉంటే మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒక పిఎంఎస్ సర్వీస్లో పెట్టడం అనేది అంత మీనింగ్ఫుల్ ఏం కాదు. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 3-4 మ్యూచువల్ ఫండ్స్ మనం డైవర్సిఫై చేస్తే 1 year తర్వాత ఎప్పుడు కావాలంటే బయట పోవచ్చు, రిస్క్ మినిమైజ్ అవుద్ది. అంటే మనకు క్లియర్గా అర్థమవుద్ది వాళ్ళు ఎందులో ఏ క్యాప్లో పెడుతున్నారు అనేది. అంటే పిఎంఎస్ సర్వీస్ ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ క్రైటీరియా ఫాలో అవ్వరు, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఈవెన్ దో మిడ్ క్యాప్ అన్నా సరే ఎగ్జాక్ట్లీ ఏ 2 పిఎంఎస్ సర్వీస్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా మిడ్ క్యాప్ కేటగిరీలో ఉండాలి రూల్ ఏం లేదనమాట. కాబట్టి నెక్స్ట్ పిఎంఎస్ సర్వీస్కి వచ్చినప్పుడు అందులో ఉన్న ఎడ్జ్ ఏంటి, డ్రాబ్యాక్ ఏంటి, స్ట్రెంత్ ఏంటి, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు బీట్ చేస్తున్నా లేదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎంతవరకు సస్టైనబిలిటీ ఉందనేది చూసుకొని ఎంటర్ అవడం బెటర్ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.